హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్. ఇవాళ చింత చిగురు పచ్చడి చేసుకోబోతున్నాం. అది మీకు చూపించడానికి మేము ముందుకు వచ్చేసాం. ఒక కడాయి తీసుకొని అందులోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని 1 స్పూన్ ఆఫ్ మినపప్పు వేసేసుకోండి. మినపప్పు వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేసుకోండి. జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకున్నాక చిటికెడు పసుపు వేసేసుకున్నాక ఎండిమిరపకాయలు 15 తీసుకోండి. 15 తొడిమలు తీసేసుకొని వేసేసుకోండి. వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసుకున్నాక చింత చిగురు ఉంటుంది కదా, చింత చిగురు దాంట్లో వేసేసుకుందాం. అందులో వేసేసుకున్నాక మంచి కలిపేసేయండి. మంచి మిక్స్ కావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి మనకి. చూసారు కదా, ఈ విధంగా రావాలి మనకి. కొంచెం చింతపండు కూడా తీసేసుకోండి అందులోకి. చింతపండు తీసేసుకున్నాక 2 మినిట్స్ అట్లనే ఉంచేసి ఆఫ్ చేసుకున్నాక మిక్సీ జార్లో మొత్తం అంతా చల్లారాక తీసేసుకున్నాక మనం మిక్సీ పట్టేసుకుందాం. ఉప్పు తీసేసుకోండి, తగినంత ఉప్పు తీసేసుకున్నాక మిక్సీ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శీర్ష ఆఫీషియల్.